जय श्री राम, हर हर महादेव। నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఒకడు పనికి మారిన దద్దమ్మ అంటాడు, భగవద్గీత ఏమైనా పొట్ట నింపుతుందా అని. భగవద్గీత వేదాలు ఈ చేతగాని దద్దమ్మ చెవటలు సన్నాసులు ఇతర మత గ్రంథాలను ఇలా అనగలరా? కేవలం హిందూ ధర్మాల మీదనే ఏడ్చిస్తారు. నేను చెప్తాను సమాధానం ఆ వెధవకి. తప్పకుండా భగవద్గీత తిండి పెడుతుంది, వేదాలు తిండి పెడతాయి. ఎంతో మంది బ్రాహ్మణులు పండితులు జ్ఞానాన్ని పంచి ఎంతో మందికి మేలు చేసి అనేక వాళ్ళ రోగాలు నయం చేసి, ఎందుకంటే ఫిజికల్ బాడీ డిపెండింగ్ ఆన్ దేర్ మెంటల్ బాడీ. మైండ్ అనేది వేద మంత్రాల ద్వారా, అదేవిధంగా భగవద్గీతల ద్వారా, అనేక శాస్త్రాల ద్వారా చెప్పడంతో ఎంతో మందికి మేలు చేసి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు పండితులు బ్రాహ్మణులు. ఆ విధంగా వాళ్ళ పని మంచిగా జరిగి, ఆ పనిలో నైపుణ్యత ఉండి, పని ప్రశాంతంగా జరిగి, ఎటువంటి మానసిక శారీరక రోగాలు లేకుండా దృఢత్వంతో పని జరిగి వాళ్ళ పొట్ట నిండుతుంది. అదేవిధంగా జ్ఞానాన్ని పంచిన టీచర్లు, బ్రాహ్మణులు, పండితులు, ఉపాధ్యాయులు వాళ్ళ కడుపు కూడా నిండుతుంది. ఇంకేం కావాలి? తెలియదు. ఒకవేళ భారతీయ సనాతన జ్ఞానం లేకపోతే 4 వేదాలు, అదేవిధంగా ఎన్నో 11 ఉపనిషత్తులు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, ఎన్నో నీతి శతకాలు ఉన్నాయి. వేమన శతకం, భర్తృహరి శతకం, చాణక్య నీతి, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి ధర్మ గ్రంథాలు. వీటి ద్వారా వాళ్ళు మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని పొంది వాళ్ళు పనులు మంచిగా చేసుకొని దృఢంగా ఉంటున్నారు. ఎంతో మంది తల్లులు, ఎంతో మంది పిల్లలు, ఎంతో మంది తండ్రులు, ఎంతో మంది ఇటువంటి ధర్మ గ్రంథాల మార్గంలో మా స్వామీజీ పదే చెప్తుంటారు. ఇంత మంచి గ్రంథాలు ఉన్నాయి, వేదాలు, ఉపనిషత్తులు, ఎంతెంతో ఇంత ధర్మ గ్రంథ పరంపర ఉంది, ఎంతో పెద్ద ఋషి పరంపర ఉంది, యోగ పరంపర ఉంది. ఇలా ఇంత ఉన్నా కూడా మత మార్పిడి ఎందుకు? ఇతర మతాల్లో వెళ్ళి తలబాదుకోవడం ఎందుకు? అనారోగ్యాలంటూ హాస్పిటల్ వెళ్ళడమే అవసరం లేదండి. భారతీయ సనాతన ధర్మ గ్రంథాలు చదివితే రామాయణం ఉంది, మహాభారతం, భాగవతం, భగవద్గీత, ఇలా లెక్క పెట్టలేనంత ధర్మ గ్రంథాలు, ఇంత జ్ఞాన భండారం ఉంది. ఇక వాళ్ళు డిప్రెషన్ టెన్షన్లో వెళ్ళారండి భారతీయ సనాతన ధర్మ గ్రంథాలు చదివే. ఇక వాళ్ళు పొట్టకూటికి బాధపడరండి. ఎందుకు, ఎట్లా బాధపడతారు? ఎందుకు? వాళ్ళు అనారోగ్యానికి లోనే హాస్పిటల్ పడి ఉంటే వాళ్ళ పొట్ట ఎలా నిండుతుంది? కానీ వాళ్ళు ఎవరు హాస్పిటల్ వెళ్ళరు, ఎవరు అనారోగ్యానికి అసలు లోను కారు, ఎవరైతే భారతీయ ధర్మ గ్రంథాలను అనుసరిస్తారు. ఆయుర్వేదం చెప్తుంది వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏది పిచ్చి మొక్క, ఏది మంచి మొక్క, ఏ కూరలు తినాలి, ఏ ఆకుకూరలు తినాలి, ఏ కూరగాయలు, గాయమైతే ఏ రసం రాయాలి, ఇలా ఎంతో ఉంది. ఆయుర్వేదము, వంటింటి చిట్కాలు ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా హాస్పిటల్ వెళ్ళడం అజ్ఞానం. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. భారతీయ సనాతన ధర్మ గ్రంథాలు చదివితే అసలు ఎవరు కూడా వెళ్ళొద్దు. నిత్య అగ్నిహోత్రం అనే పరంపర, అదేవిధంగా బ్రహ్మయజ్ఞం, పంచమహాయజ్ఞాలు ఉన్నాయి. ఇగో ఈ పనికి మారిన దద్దమ్మలకి ఇవేం తెలియదు, పుస్తకాలు తెలీదు, గ్రంథాల జ్ఞానం తెలీదు, ఏం లేదు. పడి చేస్తారు వేరే మతాల హిందూ ధర్మ గ్రంథాల మీద. అదే నువ్వు వేరే మత గ్రంథాల గురించి చెప్పి దమ్ము లేదు. హిందువులు ఏం చెయ్యరు, ఏమనరు, నోరు మూసుకొని ఉంటారు, పిరికోళ్ళు అనుకుంటారు. కానీ అప్పటి హిందూ వేరు, ఇప్పటి హిందూ వేరు. హిందువుల్లో ఐక్యమత్యం వస్తుంది, బలం వస్తుంది, దృఢత్వం వస్తుంది. ఏం చేయాలో అది చేసి చూపిస్తుంది. ఓం
ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माशग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भोजम्भे दद्मः. నోట్ దిస్ పాయింట్. భారతీయ ధర్మ గ్రంథాలు పొట్ట నింపుతాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. ఇంత ఉన్నా కూడా ఆ సమాధులను మొక్కుడేందో, ఆ పుస్తకాలు పట్టుకొని తిరుగుడేందో, నా రోగాలను నయం చేయమని ఎగబడేందో అర్థం కాదు. ముందే చెప్తున్నాయి రోగం రాకుండా. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు, యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని ఇంత చెప్తున్నారు. ఇవి పాటిస్తే చాలు, మనకు హాస్పిటల్ అవసరం లే, మనకు మానసిక శారీరక రోగాలు రానే రావు, దృఢత్వం ఉంటుంది. బట్ నిరంతర సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి, నిరంతరత ఉండాలి. బలం లేదా ఇయాల లేదా రేపు వస్తుంది. అనగ రాగ మతిశిలుచు నుండు తినగ వేము తీయ నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవిమ. వినురా నానా, అవసరం లేదు. కాబట్టి మనమంతా నిరుత్సాహపడొద్దు. ఇవాళ ఫెయిల్ అయినామని నిరుత్సాహపడొద్దు, సూసైడ్ చేసుకోవద్దు. జీవితంలో ఫెయిల్, బిజినెస్లో ఫెయిల్, ఇఫ్ ఎనీవేర్ ఇఫ్ యు ఆర్ ఫెయిల్, డోంట్ అప్సెట్, డోంట్ సూసైడ్. యూ మస్ట్ బీ స్ట్రాంగ్ ఇన్ స్పిరిచువాలిటీ. Spirituality, one of the best medicine in the world that will cure your mental disorders, your depression, tension. No any other medicine for depression, tension, mental ability. If any. అర్థమైంది కదా? ఇదే దిక్కు ప్రపంచానికి. వేరే అందుకే ప్రపంచ దేశాలు వస్తున్నాయి ఇక్కడికే. ఇక్కడున్న పిచ్చోళ్ళు, చెవటలు, చేతకాని దద్దములు అడ్డమైన ప్రశ్నలేసి పోతారు. మూలాలు, భారతీయ సనాతన ధర్మ గ్రంథాలు మూలాలు. నీ వచ్చిన మొక్కలు, నీ వచ్చిన పిచ్చి మొక్కలు, ఆకులు, చిన్న చిన్న కొమ్మలు అవి పోతాయి, మధ్యలోనే రాలిపోతాయి. ఆకులు రాలిపోతాయి, వస్తూ ఉంటాయి. కానీ మూలాలు, వేర్లు అవే నీకు తిండి పెడతాన్నాయి. అది గుర్తుపెట్టుకో. భారతీయ గుళ్ళు, గోపురాలు, ధర్మ కార్యక్రమాలు ఇవే నీ పొట్ట నింపుతున్నాయి. పడి చావకు. భారతీయత మీద, భారతీయ ధర్మ గ్రంథాల మీద, ఋషి పరంపర మీద. ఇక ఏమంటున్నాడు కృష్ణుడు, అర్జునుడు ఏమంటున్నాడు, సంజయుడు ఏమంటాడు తెలుసుకుందాం. సంజయుడు అన్నాడు నిన్న భగవద్గీత స్వాధ్యాయం ఇవాళ. హర హర మహాదేవ్ ఏమంటున్నా. మనము నిన్న 23 వరకు చెప్పుకున్నాం, 25 వరకు చెప్పుకున్నాం, 24, 25. సంజయుడు అన్నాడు, హే ధృతరాష్ట్ర. అట్లా అర్జునుడు చెప్పేసరికి కృష్ణుడు తన రథాన్ని 2 సేనల మధ్య నిలిపిండు. ఆ తర్వాత అర్జునుడు అన్నాడు, నిలిపిన తర్వాత అర్జునుడితో అన్నాడు కృష్ణుడు రథాన్ని నిలిపిన తర్వాత, హే పార్థ, నువ్వు చూడు, ఈ కౌరవ వీరులందరినీ చూడు అంటే. అప్పుడు 26 మళ్ళీ సంజయుడు చెప్తున్నాడు, సంజయుడు సేస్ టు హూ, మన ధృతరాష్ట్రునికి, కౌరవుల అయ్యకి, ఆ ముసలోడు ఎక్కడో ఉన్నాడు. ఈ మహాభారత యుద్ధ మైదానం లేడు, కురుక్షేత్రంలో ఎక్కడో ఉన్నాడు. ఎక్కడో ఉన్నోనికి ఈయన శాటిలైట్ లైవ్లో ఈ సంజయుడు తన దివ్య దృష్టితో ఆ ముసలోనికి అంతా వివరిస్తాడు. ఇక ఏమంటాడు, కృష్ణుడు అన్నాడంట అర్జునుడితో, హే అర్జున, ఈ కౌరవులను చూడు, నువ్వు ఎట్లున్నారు ఏంది అందరిని చూడు అంటే. అప్పుడు మళ్ళా చెప్తుండు,
తత్రా పశ్చాత్ స్థితాన్ పార్థః పితృన్థా పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖిన్స్తతః శ్వశురాన్ సౌహృదశ్చైవ సేనయోరు భయోరపి. ఆ తర్వాత పార్థుడు ఆ ఉభయ సేనలను చేరున్న పెదతండ్రులు, పినతండ్రులు, తాత ముత్తాతలు, గురువులు, మేనమామ, సోదరులు, పుత్రులు, పౌత్రులు, పితృలు, పిల్లనిచ్చిన మామలను అందరిని చూసినాడు. ఆత్మీయులు అందరిని చూస్తాను. ఇక కృష్ణుడు అన్నాడు, ఇక చూసుకో, నువ్వు చూస్తా రమ్మను తీసుకుపోమన్నావు కదా 2 సేనల మధ్య రథాన్ని, ఇగో ఈ రథాన్ని తీసుకొచ్చినా ఇక చూడు. కృష్ణుడు అంటాడు అర్జునుడు, హే అర్జున చూడు, కౌరవులను చూడమంటే ఇగో ఆయన చూస్తాడట. ఎవరు? అర్జునుడు చూస్తాడు. తర్వాత ఎవరు? పార్థుడు అర్జునుడు చూస్తాడు. ఉభయ సేనల యందు చేరి ఉన్న ఆ సేన, కౌరవుల సేనలో ఉన్న వీళ్ళోళ్ళే అందరూ అక్కడ చూస్తే యుద్ధం అని వచ్చిండు. యుద్ధంలో ఎవరితోటి పోరాడుతాడు, మళ్ళీ వీళ్ళోళ్ళే చూసిండట. పెద్ద తండ్రి ఎవరు? ఈ దుర్యోధనుడు. దుర్యోధనుని అయ్య పెద్ద తండ్రి. ఈ దుర్యోధనుని అన్నదమ్ములు చూస్తాడు. పెద్ద తండ్రి ఎవరంటే ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుని కుమారుని చూస్తారు. ఇక అర్జునుడు పెద్ద తండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, భీష్మ పితామహ, మళ్ళా ఆయన గురువే కౌరవుల తరపున ఉన్నాడు. అర్జునుడికి విద్య నేర్పిన గురువు, ప్రియమైన శిష్యుడు అర్జునుడు అయినప్పటికీ వాళ్ళ గురువు ఎటువైపు ఉన్నాడు? ఆ దుష్టుడు దుర్యోధనుడి వైపే ఉన్నాడు. ఎవరు? కౌరవుల పాండవుల గురువు ఎవరు? ఆ విధంగా ద్రోణాచార్యుడిని చూస్తాడు గురువుని చూస్తాడు. అదేవిధంగా మేనమామలను అప్పుడప్పుడు మీరు కామెంట్లో కూడా పెట్టండి, అడిగిన ప్రశ్నల జవాబులు. అది కూడా ప్రశ్నల జవాబులు కూడా త్వరలోనే వద్దాం. ఇక తెలిసిన వాళ్ళు చెప్తారు. కౌరవుల పాండవుల గురువు ఎవరంటే ద్రోణాచార్యుడు. మళ్ళా కౌరవుల తండ్రి ఎవరు అంటే ఇంతకుముందు చెప్పిన ధృతరాష్ట్రుడు. మళ్ళా పాండవుల తండ్రి పాండురాజు. కౌరవుల తల్లి ఎవరంటే కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు. కామెంట్లు ఎవరు రాస్తారో చూద్దాం. సరే, గురువులు, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను, మున్నగా ఆత్మీయులు అందరిని చూసిండు. తర్వాత తాన్ సమీక్షాస కౌంతేయ సర్వాన్ బంధు అవస్థితాన్ కృపయా పరయావిష్ట విషిదన్నమిద బ్రవీత్. తర్వాత తాన్ సమీక్షాస కౌంతేయ సర్వాన్ బంధునవస్థితాన్ కృపయా పరయా అవిష్టో విషిదన్నిదమబ్రవీత్. అట్లా చూసిండట. సమరభూమికి వచ్చిన బంధువులను అందరిని చూసిండు. అందరు వీళ్ళ బంధువులే. ఎవరి గొడవ? అన్నదమ్ముల గొడవ, అన్నదమ్ముల పిల్లల గొడవే ఇదంతా. కౌరవులు, పాండవులు. ధృతరాష్ట్రుడు గాంధారి, అదేవిధంగా పాండురాజు, కుంతి మాద్రి వీళ్ళ కొడుకులే కౌరవులు, పాండవులు. వీళ్ళ మధ్యన గొడవ అవుతాంది. అర్జునుడు వాళ్ళని చూస్తాడు. తన పెద్ద తండ్రి కుమారులను చూసి, బంధువులను చూసి, సమరభూమిలో వచ్చిన ఈ బంధువులను చూసి కుంతిపుత్రుడు అర్జునుడు అత్యంత కరుణ సమంచితుడై శోక సంతృప్తుడై అన్నాడట. ఏమన్నాడు రేపు చెప్పుకుందాం. చూడమన్నాడు. ఇక లాస్ట్ సారాంశం ఏంటంటే, ఇవాళ యుద్ధ మైదానంలో పొమ్మన్నాడు, తీసుకుపోమ్మన్నాడు. రథాన్ని తీసుకుపోయిండు. కృష్ణుడు చెప్పిండు అర్జునునికి, ఈ అర్జున చూసుకో ఈ కౌరవులందరినీ. చూసిండు. చూసి అయ్యో వీళ్ళందరూ నా పెద్దనాన్నలే, నా పెద్దనాన్న కొడుకులే, వీళ్ళు మామ, మళ్ళా ఈ గురువు ఉన్నాడు, మళ్ళీ తాత ఉన్నాడు, అయ్యో మా కొడుకులు ఉన్నారు దీంట్లో, అయ్యో మా మనవాళ్ళు ఉన్నారు, అయ్యో వీళ్ళే ఉన్నారు అందరని ఇక గాబరపడిండట. అందరు వీళ్ళు అవు, మళ్ళా వాళ్ళతోటే యుద్ధం చెయ్యి. శత్రువులు ఎక్కడో లేరు, నీ మిత్రులే శత్రువులు ఉంటారు. జాగ్రత్త. జీవితంలో
ఇక ఇలా మా స్వామి చెప్తున్నారు, ఈ కాలంలో శత్రువులను తయారు చేసుకునే అవసరం లేదట, ఒక మిత్రుని తయారు చేసుకుంటే అయిపోతుందట. ఆయనే ఈ కాలంలో శత్రువు అయిపోతాడట. కాబట్టి పరమ మిత్రుడు ఆ కృష్ణుడు, కాన్హా హమారో, ఆ రాముడు, ఆ శివుడు, ఆ ఆంజనేయుడు, వీళ్ళే మిత్రులు, బంధువులు, తండ్రులు, అంత సర్వస్వం వీళ్ళే. వీళ్ళ మీద వాళ్ళలోనే ఆ భగవంతుని శక్తి అందరిలో ఉన్నది. అదే ఒకే శక్తి అందరు. నువ్వు ఎవరిని పలికినా ఆ శక్తి నీకోసం దిగుతుంది, నిన్ను కాపాడుతుంది, నిన్ను ప్రశాంతంగా ఉంచుతుంది. బస్ ఓం యస్మిన్ రుచః సామయుజోంసి యస్మిన్ ప్రతిష్ఠితా రథనా భావివార యస్మిశ్చిత్తం సర్వమూతం ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. ప్లీజ్ షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.